తల్లిదండ్రులు చచ్చిపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. తల్లిదండ్రులు చచ్చిపోతే ఆస్తి వస్తుంది, ఇక మనం అనుభవించవచ్చు అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సూపర్గా ఇది వాళ్ళకు సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆస్తిపాస్తులు ఏదైనా విషయం వచ్చిందనుకోండి, అమ్మ అయ్యే ఉన్నారు మాకు వంచుతలేరు అని చెప్పేసి వాళ్ళు చచ్చిపోతే బాగుండు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అటువంటి వాళ్ళకి ఈ సినిమా మంచి మెసేజ్ ఇస్తుందేమో నాకైతే అనిపిస్తుంది. ఇంతకీ సినిమా పేరు ఏందనుకుంటున్నారు? తాయి కి జావి. అబ్బా ఎంత బాగుందంటే నాకైతే నిజంగా మస్తు నచ్చింది. సూపర్ అనిపించింది. అండ్ ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా ఎలా అయితే ఉండాలి అని చెప్పేసి కూడా ఈ సినిమా అయితే ఉందన్నమాట. పైసలు ఉంటే ఎట్లుంటుంది మన దగ్గర సిచ్యువేషన్, పైసలు లేకపోతే ఎట్లుంటుంది అనే దాని గురించి కూడా ఈ సినిమా సూపర్గా ఉంటుంది. ఇంతకీ సినిమా చూసిరో లేదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్, మీ ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. నా వీడియో ఇంకా కొంచెం మందికి రీచ్ అవ్వాలంటే కనుక మీరు లైక్ చేసి పక్కన హైప్ అనేది ఈ మధ్యన కొత్తగా వచ్చిందనమాట. సో ఆ లైక్ కొట్టిన వెంటనే ఖచ్చితంగా హైప్ అయితే ఇవ్వండి. అలా హైప్ ఇవ్వడం వల్ల వీడియో కొంచెం ముందుకు వెళ్తుందనమాట. సో అది నేను చెప్తుంది. ఇక మనం రివ్యూలోకి వెళ్తే కనుక స్టోరీ అయితే నిజంగా చాలా బాగుంది. తాయి కి జావి సినిమా పేరు వచ్చేసి. అండ్ రాధిక గారు నిజంగా మేకప్ అయితే సూపర్గా ఉంది. ఆమె యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్. అసలు విషయం ఏంటంటే అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో తాయి కి జావా అని ఒక రాధిక గారు ఉంటారు. సో రాధిక గారి హస్బెండ్ చనిపోతారు. ఆమెకి 3 కొడుకులు, ఒక ఆడపిల్ల. అయితే ఏం జరుగుతుంది స్టోరీ అనుకోండి. నేను ఫస్ట్ అసలు తాయి కి జావని చూడకుండా అందరు పారిపోతూ ఉంటారు. ఎందుకు ఏంటి అనుకునే లోపు ఆమె ఒక వడ్డీ వ్యాపారి. సో అందరికీ అప్పులు ఇస్తుంది, ఊళ్ళో ఉన్న వాళ్ళకి అందరికీ. ఇక అప్పులు ఇస్తుంది, మిత్తి వసూలు చేయాలి కదా. ఇక మిత్తి పైసలు వసూలు చేయడానికైతే ఇల్లు తిరుగుతూ ఉంటుంది. ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఇక తాయి కి జావ అంటే అస్సలు నచ్చదనమాట. పైసలు ఎట్లయితే అప్పిస్తుందో మిత్తి పైసలు కూడా ముక్కు పట్టి వసూలు చేస్తుంది అనమాట. ఇక గందుకే ఆ ఊళ్ళో అందరూ ఈమె ఎప్పుడు చచ్చిపోతుంది అని చెప్పేసి కోరుకునేటోళ్ళే ఉంటారు. అండ్ కన్న కొడుకులు కూడా అట్లనే కోరుకుంటారు. అండ్ కూతురికి భర్త వదిలేస్తాడు. అండ్ కూతురికి ఒక కొడుకు ఉంటాడు. ఇక కూతుర్ని ఆమెనే సాగుతుంది. ఇక ఇట్లనే స్టోరీ నడుచుకుంటూ పోతుంది. ఒక రోజు ఉన్నట్టుండి తాయి కి జావకి హెల్త్ పాడైపోతుంది అనమాట. పక్షవాతం వస్తుంది. అయితే అది రావడం వల్ల, తనకి పక్షవాతం రావడం వల్ల ఎక్కడెక్కడో ఉన్న కొడుకులు అందరూ వచ్చేస్తారు. ఆటో నడుపుకునే కొడుకు ఒక్కడు, సినిమా పాటలు క్యాసెట్లు అమ్మే కొడుకు ఒక్కడు, పూలదండలు అమ్మే కొడుకు ఒక్కడు. సో ఈ 3 కొడుకులు ఉన్నట్టుండి ఊడిపడతారనమాట. అయితే అమ్మ చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. ఎందుకు తల్లి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు ఫస్ట్. తర్వాత ఆమె మంచాన పడ్డప్పుడు ఒక అతను వస్తాడు. నిజంగా చెప్తున్నా, దేవుడు మనం ఎవరికైనా సరే కానీ ఖచ్చితంగా సహాయం చేసినామనుకో, ఏ రూపంలోనైనా సరే మనం కాపాడడానికి ఖచ్చితంగా వస్తాడు. సో ఈ సినిమాలో సేమ్ అట్లే అనిపించింది అనమాట. అయితే ఆమె మంచాన పడుతుంది. ఇక ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతుంది అనే చూస్తూ ఉంటారు. నాకైతే నిజంగా అక్కడ ఉన్న కూతురుని చూస్తే బాధ అనిపించింది. ఆమెను చూస్తూ ఉంటే తనకు తన తల్లే కదా సపోర్టు, తన తల్లే కదా దిక్కు. ఇక తల్లి చచ్చిపోతే ఆమె కూతురు పరిస్థితి ఏంది, భర్త సరిగా లేడు అనిపించింది. వదినలు 3 ఉంటారు, అన్నలు 3 ఉంటారు, కానీ ఏం పట్టించుకోరనమాట. అయితే ఆమె మంచాన పడ్డప్పుడు ఒక అతను వస్తాడు, ఒక మారాడు షాప్ అయినా అని చెప్పేసి వస్తాడు అనమాట. వచ్చి మొక్కి బయటికి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అయితే అక్కడ ఇంకొక అతను ఉంటాడు. ఎవరు? ఇక పెళ్లి కాని ప్రసాద్ అనుకోండి. అతని పేరు ఏదో పేరు ఉంటుంది. మొత్తం తపిలోళ్ళు కదా, పేరు మనకు సరిగా తెలియదు. ఇక ఏంది స్వామి అట్లా పోతున్నావు అంటే ఆయన ఏం చెప్తాడు, ఈమె మా దగ్గర మొన్ననే బంగారం ఇడిపించింది. 160 తులాల బంగారమో తీసుకొచ్చి ఇడిపించి ఎడబెట్టింది ఏమో, ఇక చచ్చిపోయి ఇట్లా అడ్డం పడ్డది అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక ఆ విషయం తీసుకెళ్ళి 3 కొడుకులకు చెప్తారు. ఇక మా అమ్మ బంగారం ఏడ దాచిపెట్టిందో ఆ బంగారం మొత్తం తీసుకోవాలి అని చెప్పేసి ఇక మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక తల్లిని కాపాడుకుంటారు అనమాట. బంగారం కోసం తల్లిని కాపాడుతూ ఉంటారు. 160 తులాలు దగ్గర లెక్క వచ్చేసి 90 లక్షల దాకా ఉంటుంది అనమాట. గంత బంగారం 3 వాటాలు వేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఆ విషయం చెప్పిన అతనికి కూడా 10 తులాల బంగారం ఇస్తామని చెప్తారు. ఇక బంగారం గురించి మొత్తం ఊరంతా మొత్తం సర్చింగ్ చేస్తారు. ఇక చిన్న కొడుకేమో తల్లి చచ్చిపోవాలని చెప్పేసి దేవుని మొక్కుతాడు. అందరు గమ్మత్. ఇక అసలు బంగారం కోసం ఇదంతా అంటే ముందుగా ఆస్తి కోసం. ఇక బంగారం తెలిసిందన్నప్పటి నుంచి ఇక ఆ దీపం కొండ ఎక్కొద్దు అని చెప్పేసి దేవుని దగ్గర ఒక బిచ్చపోడు పెడతాడు. బిచ్చపోడు కాదులే ఆయన, ఒక నిమిషం, అంటే అతను తాగుబోతు.
పైసలు ఎవరిస్తే వాళ్ళు తాగుతూ ఉంటాడు అనమాట. సో తాయికి అడ్డం పడడం వల్ల అదే కొడుకు అతనికి ఒక ఉద్యోగం వచ్చినట్టుగా ఆ దీపాన్ని కాపాడుకుంటూ ఆడనే షెడ్ వేసుకొని కూర్చుంటూ ఉంటాడు. ఇక తల్లిని కాపాడడానికి విధాల ప్రయత్నం చేస్తారు. ఒక హాస్పిటల్ చేర్పిస్తారు. చేర్పించిన తర్వాత ఏమవుతుంది, ఆమెకు ఒక ఆపరేషన్ చేయాలని చెప్తారు. ఆపరేషన్ కోసం 3 లక్షలు ఖర్చు అవుతాయి. ఇక ఇంతలోపే ఈ చిన్న కొడుకుకి దారిలో ఒక అంబులెన్స్ ఎదురవుతుంది అనమాట. అక్కడ తిరుగుతుంది చూడు కథ స్టోరీ. నిజంగా స్టోరీ మొత్తం మలుపు తిరిగిందంటే ఆ అంబులెన్స్ దగ్గరనే. ఇక అంబులెన్స్ నుంచే అసలు కథ ఏ మలుపు తిరిగింది, ఎట్లా జరిగింది, తాయికి జవ ఎంత బంగారం దాచిపెట్టింది, అసలు బతికి ఉందా బతకలేదా, బతికి ఎవరెవరికి ఏమేమి పైసలు ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది అనేది ఖచ్చితంగా మీరు చూడాలి. నిజంగా ఆ అంబులెన్స్ సీన్ నిజంగా మస్తు అనిపించింది. అండ్ ఈ 3 కొడుకులు కూడా పర్ఫెక్ట్గా మంచిగా యాక్ట్ చేసిర్రు, మస్తు ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు అనమాట 3 కొడుకులు. అండ్ భార్య కోసము ఎవరైతే ఉన్నారో ఆ పెళ్ళికాని అతను, సో అతని పేరు ఏదో పేరు ఉంది, అతనైతే నిజంగా సూపర్ చెప్తాడు అనమాట. 40 ఏళ్ళు వచ్చినా అతనికి ఇంకా పెళ్ళి అవ్వదు. సో మంచిగా చెప్తాడు భార్య కోసం కూడా. సో అట్లా కొంతమంది పెళ్ళి చేసుకుంటే జీవితం మొత్తం పోయింది ఇంకా అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు నిజంగా ఇటువంటిది మాటలు వినాలి అనిపిస్తుంది. కానీ ఇంకొంతమంది ఎన్ని మాటలు విన్నా కానీ వాళ్ళకి ఏది అనిపిస్తుంది అదే చేసుకుంటూ పోతారు కదా భార్య విలువ తెలియని వాళ్ళు. ఇక ఈ సినిమా అయితే నిజంగా చూస్తున్నంతసేపు మస్తు అనిపించింది. ఇక తాయికి జావా అడ్డం పడ్డప్పుడు అక్కడ ఒకడు వస్తాడు. ఇంట్లో మెయిన్ పాయింట్ చెప్తా నేను, ఇంకా చచ్చిపోలేదా అని చెప్పేసి రోజు తిరుగుతూ ఉంటాడు. ఇంకా చచ్చిపోలేదా అని రోజు తిరిగినోడే చచ్చిపోతాడు. అంటే మనము ఎవరినైనా సరే చచ్చిపోవాలని కోరుకోకూడదు. ఎవరి రాత ఎంతవరకు ఉందో దేవుడికి తెలుసు, ఎవరిని ఎప్పుడు తీసుకెళ్ళాలో దేవుడికి తెలుసు. సో ఒకళ్ళని చచ్చిపోమని చెప్పి తను చచ్చిపోయాను అన్నట్టు ఇప్పుడు తాయికి జావా అక్కడ చచ్చిపోలేదు అని చెప్పేసి వీడు చచ్చిపోతాడు అనమాట. సో అట్లా. అండ్ ఇంకొకటి తాయికి జావా అంత పెద్ద ఊళ్ళరా చాలా ధైర్యంగా చాలా తెలివిగా మంచిగా బతుకుతుంది. అండ్ ఆడపిల్ల ఎలా బతకాలి అనే దాని గురించి తాయికి జావి సూపర్ మెసేజ్ ఇచ్చిందనమాట. నిజంగా భర్త వదిలేస్తే, భర్త పట్టించుకోకపోతే, భర్త బాధ్యతగా లేకపోతే ఏ ఆడపిల్ల కూడా సూసైడ్ చేసుకోవడం కానీ, భయపడిపోయి బాధపడుతూ కూర్చోవడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఆడది తన కాలం మీద తను నిలబడాలి అనుకున్న వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. వాళ్ళ కూతురికి అంత ధైర్యం చెప్పింది, వాళ్ళ కూతురు అంత ధైర్యంగా ఉంది. తల్లి మంచం మీద పడ్డా కానీ అలా కూతురు అంత బాధ అంటే ఏడ్చుకుంటూ కూర్చోవడం అట్లా ఏం చేయదు, తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. మనుమడు క్యారెక్టర్ నిజంగా మస్తు అనిపించింది. నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ 3 కోడళ్ళు ఆ ఆస్తి కోసము, అదే 160 తులాల బంగారం కోసము ఆమె బ్రతకాలి అని చెప్పేసి ఆమెకు ఆపరేషన్ అయ్యేటప్పుడు అందరూ ఒకలేమో కింద గుళ్ళో కూర్చొని అన్నం తింటారు, ఒకలేమో రోడ్ల పొడితి భిక్షాటన చేస్తారు, ఇంకొకరేమో బోనం ఎత్తుకుంటారు. అరే పైసల కోసం నిజంగా ఇట్లా చేస్తారా? నిజంగా చేస్తారు. ఎవరి దగ్గర అయితే పైసలు ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం అనేది ఉంటుంది. పైసలు లేనోనికి వాడు ఎంత మంచోడైనా సరే కానీ గౌరవం అనేదే ఉండదు. సో గౌరవ మర్యాదలు ఎలా వస్తాయంటే పైసలు ఉంటేనే వస్తాయి. మన దగ్గర పైసలు ఉందనుకోండి అసలు పలకరించినోడు కూడా పిలిచి మరి పలకరిస్తాడు. అటువంటి రోజులలో ఉన్నాం మనం. సో ప్రతి ఆడపిల్ల ఎంతైనా కష్టపడండి, కానీ 10, 20 పక్కన జంప్ చేసుకోవాలి. అట్లా జంప్ చేసుకుంటే మనకంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎవరిని అడగలేని సిచ్యువేషన్లో మనం దాచిపెట్టుకున్న 10-20 రూపాయలు ఒకనాడికి పెద్ద పైసగా మారి మనకు ఆపద టైంలో ఆదుకుంటే అనేది ఈ సినిమా నిదర్శనం. సో ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అసలు ఆ అంబులెన్స్ తర్వాత ఆ 3 కొడుకులు ఆస్తి కోసం వాళ్ళ తల్లిని కాపాడాలి అనుకున్నారు, మళ్ళీ ఆస్తి కోసం వాళ్ళ తల్లి చచ్చిపోతే బాగుండు అనుకున్నారు. సో అంబులెన్స్ తర్వాత ఆ 3 కొడుకులలో మార్పు ఎట్లా వచ్చింది, ఆ 3 కొడుకులు ఎలా మారిర్రు, అసలు తాయికి జావా అల్లుడితోటి కూతురికి విడాకులు ఎందుకు ఇప్పించింది, మళ్ళీ తాయికి జావా కూతురికి ఎవరితో పెళ్లి చేసింది, అసలు తాయికి జావా లాంటి అంటే ఆమె పేరు తాయికి జావి అంటే దేవుడమ్మ అనమాట తెలుగులో. సో దేవుడమ్మ పేరు. సో ఆమె మళ్ళీ ఆ ఊళ్ళ ముసలాళ్ళు ఉంటారు కదా, ఆ ముసలిళ్ళకి ఆ ఊళ్ళో కొంతమంది కోడళ్ళు ఫుడ్ పెట్టారు అనమాట. అదే తాయికి జావి. సో వాళ్ళకందరికీ అన్నం వండి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంది అనమాట తినమని చెప్పేసి. సో ఆ ఊళ్ళో ఎంతోమంది చచ్చిపోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే తాయికి జావి బ్రతికి ఉండాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మంచి మనం ఎప్పుడైనా సరే చేసినాం అనుకోండి, ఈరోజు మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ మనకంటూ ఒక ఆపత్ టైం వచ్చినప్పుడు, మనకంటూ ఒక సమస్య వచ్చినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడడానికి ఆ మనిషిని పంపిస్తారు. సో ఆ రోజు మాలోడి అతను ఈమె పేరు మీద 160 తులాల బంగారం ఉంది అని చెప్పకపోయి ఉంటే కనుక ఈ సినిమా మలుపు తిరగకపోయేది.
సో తాయికి చచ్చిపోవాలి అనుకున్న కొడుకులు బంగారం కోసం ఇలా బ్రతికించాలని తపన పడేవాళ్ళే కాదు. అవునా? ఖచ్చితంగా మీకు ఈ సినిమా చూసి అర్థమవుతుంది. ప్రతి ఆడపిల్ల చూడవలసిన సినిమా. ఇక ఆడవాళ్ళు చూడకపోతే నష్టపోతారు. ప్రతి ఒక్క ఆడపిల్ల చూడకపోతే నిజంగా నష్టపోతారనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాలి. అండ్ ఆస్తి కోసం తల్లిదండ్రులు చచ్చిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సిన మంచి మెసేజ్ ఉంది. సో ఇటువంటి సినిమాలు నిజంగా రావాలి. ఇటువంటి సినిమాలు నిజంగా ముందుకెళ్ళాలి, మంచిగా హిట్ అవ్వాలి. అండ్ ఈ సినిమా వచ్చేసి జియో హాట్‌స్టార్లో ఉంది. సో ప్రతి ఒక్కరు జియో హాట్‌స్టార్లో పోయి చూడండి. అండ్ రాధిక గారి మేకప్ నిజంగా వేరే లెవెల్. అసలు ఆ కమ్మలు ఉంటాయి చూడండి, మస్తు నిజంగా గెంటీలు భలే ఉంటాయి అన్నమాట. మస్తు అనిపిస్తుంది. అండ్ మేకప్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, రియాలిటీ, ఆ హౌస్ కానీ, ఆ ఊర్ లుక్ కానీ మొత్తం రియల్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పటిదాకా ఎవరు కనుక సినిమా చూడకపోతే పర్ఫెక్ట్గా వెళ్ళి చూడండి. జియో హాట్‌స్టార్లో మంచి మెసేజ్ ఉన్న సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.